అరుణాచలం అయితే బయలుదేరాము ట్రైన్లో. మార్నింగ్ 11:30కి అయితే బయలుదేరాము. ట్రైన్లో అయితే వెళ్తున్నాము అరుణాచలంకి. తిరునామలై అని కూడా అంటారు. రీచ్ అయిపోయాము. వెళ్ళి డైరెక్ట్గా హోటల్లో మీల్స్ అయితే తిన్నాము. అది ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాము హోటల్కి. తినేసి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి గుడి ముందరకైతే వెళ్తున్నాము. దండం పెట్టుకొని అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేయాలి. ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది, ఎండ అనేది లేదు. కొండ చూడండి ఎంత బాగుందో. మా హస్బెండ్ అయితే ముందు వెళ్తున్నారు, నేనైతే బ్యాక్ వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్, చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడింది ఆ రోజు, లైట్గా వర్షం తుంపరైతే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది, చల్లగా ఉంది, వేడి అనేది లేదు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పులు లేకుండా వస్తారు కదా మామూలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు. చాలా అంటే చాలా బాగుంది. కొండంతా కూడా చూడండి ఎంత బాగుంది. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. సిటీలోనే స్టార్ట్ అవ్వాలి, సిటీ నుంచే వెళ్తాము. లాస్ట్ సిటీ నుంచి వెళ్ళి కొండ చుట్టూ తిరగాలండి. మీరు కూడా ఎవరైనా వచ్చింటే కమెంట్ చేయండి. కర్పూరం ప్రతి దగ్గర కర్పూరం అయితే అమ్ముతారు. 10 రూపీస్ ప్యాకెట్, దాంట్లో 15, 10 ఉంటాయి. మేమైతే సెకండ్ టైం ఇది. మామూలు గుడి ముందరకైతే వచ్చాము. వాహనం అయితే తిరుగుతుంది, అప్పుడే ఊరేగిస్తున్నారు వాహనంని. ఇక్కడికి వచ్చాము. 7 కిలోమీటర్స్ దాటి వచ్చాము. కాళ్ళు నొప్పులుగా ఉంటే వాళ్ళకి ఈ మిషన్లో పెట్టుకోవచ్చు, కాళ్ళ నొప్పులు అనేది తగ్గుతుంది. 100 రూపీస్ అంట ఛార్జెస్. చూడండి గుడి ముందు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే నేను బ్యాక్ వస్తున్నానని వీడియో తీస్తున్నారు. చాలా అంటే చాలా మంది వస్తారు, ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది. లాస్ట్ 2:33కి అయిపోయింది. లాస్ట్ గుడి దగ్గరకు వచ్చి మళ్ళీ దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని వచ్చేసాము. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 4:30కి ట్రైన్ ఉందంట, తిరుపతికి వెళ్ళిపోతాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.